కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం సిట్ విచారణకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్లోని నివాసానికి చేరుకున్నారు. గత రాత్రి నుంచే మాజీ మంత్రి హరీష్ రావు నందినగర్లోని కేసీఆర్ నివాసంలో ఉన్నారు. ఇక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ విచారణకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత నిరసనలు ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. అలాగే ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని ఆదేశాలిచ్చింది. విచారణ జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ సీనియర్ నేతలు తెలంగాణ భవన్లో ఉండనున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని క్యాడర్ పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కు చేరుకోవాలని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కినట్టు కనిపిస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కేసీఆర్ను విచారించనుంది. మరిన్ని డీటెయిల్స్ మనకు గోవింద్ అందిస్తారు. గోవింద్, ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది కూడా ఒక తుది దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గతంలో అధికారంలో ఉన్నటువంటి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే గతంలో ఆ 10 ఏళ్ళుగా సీఎంగా చేసినటువంటి ఆ కేసీఆర్ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ నేతలు ఏదైతే ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వరుస క్రమంలో కూడా ఒక హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్, అదేవిధంగా సంతోష్ రావు అంటే వరుస క్రమంలో కూడా ఈ యొక్క బీఆర్ఎస్ ముఖ్య కీలక నేతలను కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా సిట్టు ఇప్పటికే విచారించింది. ఆ నేపథ్యంలోనే ఒక తుది దశకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఒక బీఆర్ఎస్ అధినేత అదేవిధంగా గత 10 ఏళ్ళు కూడా అధికారాన్ని అనుభవించి సీఎంగా చేసినటువంటి ఆ కేసీఆర్ను కూడా ఈ యొక్క సిట్టు వ్యవహారంలో కూడా ఇప్పటికే సిట్టు నోటీసులు ఇవ్వడం అంటే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలు కూడా కేసీఆర్ను సిట్టు విచారించనుంది. అయితే ఈ యొక్క సిట్టు వ్యవహారం ఏదైతే ఉందో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని అదేవిధంగా ఈ యొక్క బీఆర్ఎస్ నేతలను కూడా వరుస క్రమంలో విచారిస్తున్న నేపథ్యంలో నేడు మధ్యాహ్నం 3 గంటలు కూడా ఆ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను విచారించనున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కాసేపట్లో తన యొక్క ఫామ్ హౌస్ నుంచి కూడా హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క ఉదయం 11 గంటలకు తన సొంత ఇల్లైనటువంటి నందినగర్ను చేరుకునే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముఖ్యంగా కేసీఆర్ ఎదుర్కొంటున్నటువంటి ఆ ప్రశ్నల్లో కూడా తెలంగాణ ప్రజలంతా కూడా ఈ రోజు కేసీఆర్ను ఏ రకమైనటువంటి ప్రశ్నలు సంధించి విచారించబోతా ఉన్నారు. ఒకవేళ కేసీఆర్ ఆ యొక్క ప్రశ్నలకు ఏ రకమైనటువంటి సమాధానాలు ఇవ్వబోతున్నారు అనేది కూడా ఒక రాజకీయ వర్గాల్లో అటు తెలంగాణ ప్రజల్లో కూడా ఒక ఉత్కంఠభరితమైనటువంటి ఆసక్తి అయితే రేపుతున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు విచారించిన వారందరిని కూడా ఫోన్ ట్యాపింగ్ అంటే సిట్టు ఇప్పటికీ వారిని సాక్షులుగా చూస్తుందా లేదంటే నేరారోపణ ఎదుర్కొంటున్నటువంటి రాజకీయ నేతలుగా చూస్తుందని కూడా తెలంగాణ ప్రజల్లో ఒక బలమైనటువంటి అపోగా అంటే తెలియని అంటే ఏది జరగబోతుంది ఏం జరగబోతుంది అనేది కూడా ప్రజల్లో అటువైపు రాజకీయ నేతల్లో కూడా తీవ్రమైనటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే రాజకీయంగా ఉన్నటువంటి ప్రధాన పార్టీలుగా ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ ఈ 3 పార్టీల మధ్య 160 కింద నోటీసులు ఇచ్చి వాంగ్మూలం రికార్డ్ చేసి విచారిస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ సాక్షిగానే పిలిచాము అని చెప్పేసి అటు సిట్ అధికారులు మాత్రం స్పష్టం చేస్తున్న క్రమం. అదేవిధంగా హరీష్ రావు అండ్ కేటీఆర్లను కూడా సిఆర్పిసి 160 కిందే విచారించినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అయితే మున్ముందు ఏం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా వాళ్ళు చెప్పినట్టు చేశామనా లేదంటే వాళ్ళ సమక్షంలో చేశామనా అంటే గతంలో అధికారులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలను బట్టే ఒక్కొక్కరిగా విచారణలు చేస్తున్నటువంటి క్రమంలో మున్ముందు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి? అయితే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది 2023 ఎన్నికలకు ముందు కూడా ఈ యొక్క 618 మంది అంటే దీనిలో రాజకీయ నేతలు ఉన్నారు, అదేవిధంగా సినీ తారలు ఉన్నారు, అదేవిధంగా జర్నలిస్టులు, అదేవిధంగా వ్యాపారవేత్తలు వీరందరినీ కలుపుకొని కూడా మొత్తంగా చూసినట్లయితే 618 మంది యొక్క ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని కూడా ఈ యొక్క కాంగ్రెస్ అప్పుడు ఎన్నికల సమయంలో కానీ తర్వాత అధికారంలోకి వచ్చాక కూడా 2 ఏళ్ల నుంచి కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చట్ట విరుద్ధంగా జరిగింది. ఇదంతా పెద్ద ఒక నేరంగా కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలంతా కూడా దీన్ని పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రజల్లోకి తీసుకెళ్లడం అయితే ఇప్పటివరకు మనం చూస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరైతే ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలను ఎదుర్కొని కూడా ఇప్పటికే కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఇప్పటికే అరెస్ట్ కావడం జరిగింది. అయితే ఆ అరెస్ట్ సమయంలో ఆ పోలీస్ అధికారుల నుంచి ఏదైతే వాంగ్మూలాలను రికార్డ్ చేయడం జరిగింది ఆ వాంగ్మూలాల్లో మేర కూడా ఈ యొక్క
ఇప్పుడు సాక్షులుగా విచారించబడుతున్నటువంటి వారు అప్పుడు అరెస్ట్ అయినటువంటి అధికారుల వాంగ్మూలానికి ఎవరైతే ప్రమేయం ఉన్నట్లు తేలితే ఇప్పుడు సాక్షులుగా వెళ్ళే నేతలు, రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా కూడా నిందితులుగా మారే అవకాశం కూడా లేకపోలేదంటూ కూడా పోలీసు వ్యవస్థ నుంచి, అంటే పోలీసు ఉన్నటువంటి సమాచారం అయితే మనకు అర్థమవుతా ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఆనాడు ఏదైతే 2023లో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలుగా వీరి ప్రమేయం ఏమన్నా ఉందా అంటూ కూడా ఈ యొక్క పోలీస్ సిట్ అధికారులు మరింత సమాచారం రాబట్టే క్రమంలో భాగంగానే వీరందరిని కూడా ఇక సిట్ విచారణకు పిలుస్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ యొక్క ఆనాడు సీఎంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో భాగంగానే ఇప్పుడు సిట్ అధికారులు కూడా ఆనాడు మీరు సీఎంగా ఉన్నారు కాబట్టి మీ ప్రమేయం మేరకు ఏమన్నా, అంటే అధికారులు ఏమన్నా ముందు చూపు భాగంగా కూడా అధికారులు ఏమైనా అడుగులు వేశారా, అంటే అధికారులు మీకు సమాచారం ఇవ్వకుండానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది యొక్క వ్యవహారం అనేది మన భారతదేశ యొక్క భద్రతా దృష్ట్యా, సెక్యూరిటీ దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి ఆర్మీ వ్యవస్థ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా వ్యవహారంగా చట్టబద్ధంగా కూడా కొంతవరకు కూడా జరిగే అవకాశం ఉందంటూ కూడా మన చట్టాల్లోనే, రాజ్యాంగంలోనే ఉందంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా నేపథ్యంలో ఎన్నో ప్రెడిక్షన్స్ నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పెద్దలు ఇచ్చేటువంటి ఏవైతే ఆర్డర్స్ ఉంటాయో వాటిని చాలా సందర్భాల్లో లిఖితపూర్వకంగా ఉండవు, మౌఖికంగానే ఉంటాయి. సో వాటిని ఏ మేర అంటే వాటిని ఆధారాలుగా చూపలేం. ఫలానా వాళ్ళ పేర్లు చెప్పినంత మాత్రాన వాళ్ళకి సంబంధించినటువంటి రుజువు చేయడం అనేది లిఖితపూర్వకంగానా, రికార్డెడా, ఏదో ఒకటి అనేది రుజువు చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ క్రమంలో ఇచ్చినటువంటి ఆర్డర్స్కు సంబంధించి కావచ్చు, అటు గత ప్రభుత్వ పెద్దలు ఏదైతే చెబుతున్నారో మాకు ఇందులో సంబంధం ఏ విధంగా ఉంటుందని వాళ్లే ఎదురు ప్రశ్న వేస్తున్నటువంటి క్రమంలో ఎలా విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది, ఇందులో ప్రజాప్రతినిధుల ఇన్వాల్వ్మెంట్కు సంబంధించి ఎటువంటి డెసిషన్స్, అంటే డెసిషన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్, ఏ ఆధారాలతో తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి, ఇటువంటి ఆర్డర్స్ ఎప్పుడైనా కూడా మౌఖికంగానో చెయ్యండి అని చెప్పడమో లేదంటే ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం అటు అధికారులే చేయడమో జరుగుతూ ఉంటుంది. సో వీటిని ఏ విధంగా సెగ్రిగేట్ చేస్తారు, ఎలా ఒక డెసిషన్ తీసుకుంటారు, ఎలా ఈ కేసు విచారణలు అనేవి జరుగుతాయి? అయితే ఇప్పటికే గతంలో ఏక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో 2023 నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వ పెద్దలుగా ఆనాడు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఆ నేతలు కూడా ఇప్పటికే ఆనాడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవహారంలో భాగంగా, ఇంటెలిజెన్స్ పనితీరులో భాగంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏదైనా చేస్తే వారి యొక్క చట్టబద్ధమైన వారి లిమిట్స్లోనే భాగంగానే ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండొచ్చు తప్ప ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల ప్రమేయం మాత్రం ఏమాత్రం లేదంటూ కూడా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే మీరు అన్నట్టు కూడా లిఖితపూర్వకంగా కానీ లేదంటే ఒక లిఖితపూర్వకంగా మౌఖికంగా కానీ అధికారులకు ఏదైనా ప్రభుత్వ పెద్దలు ఆదేశించారా లేదా అనేది కూడా ఏదైతే మీరు అడిగినటువంటి ప్రశ్న ఉందో, అయితే ముఖ్యంగా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఏమాత్రం కూడా అంటే ఒకరి ఫోన్ ట్యాపింగ్ అంటే ఈ వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేయండి, ఆ యొక్క వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్ చేయండి, అంటే వీరు ఏ విధంగా వాళ్ళ యొక్క కదలికలను మీరు గమనించండి లేదా వారు ఏం చేయబోతా ఉన్నారు, వాళ్ళు చేస్తే ఎలాంటిమైనటువంటి రకమైనటువంటి పనులు చేయబోతున్నారు అనేది కూడా ఈ విధంగా కూడా మౌఖికమైనటువంటి ఆదేశాలు కూడా మేము ఎక్కడ ఇవ్వలేదని కూడా ఇప్పుడు ఉన్నటువంటి విచారణ ఎదుర్కొన్నటువంటి ఆ నేతలు కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఈ యొక్క సిట్ విచారణలో పోలీస్ అధికారులు మాత్రం ఈ యొక్క తుది దశకు చేరుకుందంటూ కూడా సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారించే నేపథ్యంలో ఈ యొక్క ఆనాడు జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయినటువంటి అధికారులు, అంటే పోలీసు అధికారులు, పోలీసు ఎవరైతే ఉన్నారో వారిని అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం. చూద్దాం. ఇవాళ 3 గంటలకు నందినగర్ లో కేసీఆర్ నివాసంలోనే సిట్ అధికారులు అయితే విచారించబోతున్నారు. మళ్ళీ మీ దగ్గర నుంచి అప్డేట్ తీసుకుంటాం.